అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం భార్య కొన్ని చిన్న చిన్న పనుల ద్వారా భర్త సంపాదన ఏ విధంగా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. దానిలో మొదటిగా ఎప్పుడైనా భర్త ఉద్యోగానికి కానీ లేదా వ్యాపార నిమిత్తం కానీ బయటికి వెళ్ళగానే చాలామంది వెంటనే డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారండి. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. కనీసం ఒక 5 లేదా 10 నిమిషాలు డోర్ అట్టే తెరిచిపెట్టించి తర్వాత క్లోజ్ చేయాలి. వెంటనే మాత్రం ఎప్పుడూ క్లోజ్ చేయకండి. అలాగే ఇంట్లో పిల్లలు భర్త బయటికి వెళ్ళిపోగానే ఫ్రీగా ఉంటారు కదా, ఆ టైంలో క్లీనింగ్ గట్రా స్టార్ట్ చేస్తూ ఉంటారు. వెళ్ళగానే ఇల్లు ఊడ్చడం అట్లా చేస్తూ ఉంటారు. అలా కూడా ఎప్పుడు చేయకండి. కొంచెం టైం తీసుకుని ఒక 10 to 15 మినిట్స్ అట్లా ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి. అదేవిధంగా వెంటనే స్నానం కూడా చేసే అలవాటు ఉంటుంది చాలామందికి. అంటే వెళ్ళగానే స్నానం చేసి పూజ చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. అలా కూడా చేయకండి. అలా చేయకూడదని మన ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పాయండి. ఇవన్నీ నాకు నేనుగా చెప్తున్నాయి కాదు, ఇవి ఆల్రెడీ మన శాస్త్రాల్లో చెప్పబడి ఉన్న విషయాలనే నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అలాగే స్త్రీలు స్నానం చేశాక కుంకుమ పెట్టుకునేటప్పుడు నార్మల్గా మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో ఈ మంత్రం కనుక జపిస్తే తప్పకుండా భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే అతని ఉన్నతికి చాలా దోహదపడుతుందండి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహ అంటూ ఈ మంత్రం 1 లేదా 3 సార్లు చదువుకుంటూ మీరు మీ కుంకుమను పెట్టుకున్నట్టయితే సర్వ విధాల శ్రేయస్సు అనేది జరుగుతుందండి. అలాగే ప్రతి స్త్రీ ఉదయం లేవగానే విఘ్నేశ్వరుని ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ చూడడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది భర్తకి. అలాగే మీరు శుక్రవారం పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎండు ద్రాక్షల్ని నైవేద్యంగా పెట్టినా కూడా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుందండి. మీ భర్తకి సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. అలాగే వంటగదిలో మీరు యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు యాలక్కాయలు ఉంటాయి కదండి, ఇలాచి అంటారు కదా, అవి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉండేలాగా చూసుకోండి. తెచ్చుకునేటప్పుడు కూడా చూసి తెచ్చుకోండి. అవి పచ్చని రంగులో ఉండే యాలకులను ఏరుకుని తెచ్చుకోండి. అవి ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోండి. అవి ఎండిపోయేటప్పుడు త్వరగా యూజ్ చేసేయండి. మళ్ళీ కొత్తవి పచ్చ రంగులో ఉండేవి తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఇలాచి లక్ష్మీదేవికి ఇష్టమైనది. అలాగే స్త్రీలు ఎక్కువగా ఎరుపు రంగు గాజులు కానీ లేదా ఆకుపచ్చ రంగు గాజులు కానీ ధరిస్తే కనుక భర్తకి సంపాదన అనేది పెరుగుతుందండి. ఆ గాజులను కూడా మీరు ఆదివారం కానీ లేదా శుక్రవారం కానీ కొనుక్కుంటే చాలా మంచిది. ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలండి. వీలైనంత వరకు అందరూ ఆచరించదగ్గ పరిహారాలే. తప్పకుండా ఒకసారి ఆచరించి చూడండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.